ఓకే. సో, ఇవాళ మనం 'సోలో లెవెలింగ్' సీజన్ 2 ఎపిసోడ్ 8ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం జినువుని చూస్తాం. తను ఇక్కడ ఉన్న సోల్జర్స్ అందరిని చంపేస్తాడు. ఇప్పుడు జినువు మిగిలిన ఒక్క సోల్జర్‌ని చంపేలోపే తనకు ఒక వాయిస్ వినబడుతుంది. తనంటుంది, "నువ్వు నన్ను వదిలిపెట్టు." ఇది వినగానే జినువు షాక్‌లో ఉంటాడు. ఎందుకంటే ఇక్కడుంది ఒక అమ్మాయి. తనంటుంది, "నువ్వే గెలిచావు. ఇక నన్ను వదిలిపెట్టు." ఇప్పుడు జినువు సరేలా అని చెప్పి ఆమెను వదిలేసి డేగని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇదే ఛాన్స్ గా తీసుకొని ఈ అమ్మాయి జినువు మీదకి వెనక నుంచి అటాక్ చేస్తుంది. కానీ అప్పుడే ఇక్కడికి టస్క్ వచ్చి తన ఇమ్ ఆఫ్ ప్రొటెక్షన్ యూస్ చేస్తాడు జినువుని కాపాడడానికి. ఇదంతా చూసి జినువు జస్ట్ ఆమెకి చిన్న లుక్ ఇస్తాడు. దీన్ని చూసి భయంలో ఈ అమ్మాయి అంటుంది, "నన్ను వదిలిపెట్టు, నువ్వే చెప్తా చేస్తా." ఇక సరే అని చెప్పి జినువు ఈ అమ్మాయితో అంటాడు, "నాకు నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి పర్మిట్ పాస్ కావాలి." దీనిపై ఈ అమ్మాయి అంటుంది, "ఆ పర్మిట్ పాస్ మా ఫ్యామిలీ దగ్గర ఉంది. ఇంకా మిగతా పర్మిట్ పాసెస్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. ఇంకా నీకు కావాలంటే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్లగలను. కానీ దానికి ఒక కండిషన్, నువ్వు మా ఫ్యామిలీని ఏం చేయొద్దు. ఇంకా మా ఫ్యామిలీ దగ్గర ఉన్న పర్మిట్ పాస్ ని నేను నీకు ఇచ్చేస్తా." ఇప్పుడు జినువు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. దీన్ని చూసి ఈ అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇప్పుడు జినువు అంటాడు, "నేను నిన్ను లాస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నేను నిన్ను నమ్మొచ్చా?" ఇక జినువు ఇలా అడగడం చూసి ఈ అమ్మాయికి చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇంకా జినువు అంటాడు, "నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉంది." ఇక ఇంకోవైపు మనం ఒక సిటీని చూస్తాం. దీంట్లో కాండ్ మాస్టర్ సిటీని మొత్తం తగలబెట్టి అందులో ఉన్న ఆఫీసర్ ని తిని ఇక్కడి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మనం ఈ అమ్మాయిని చూస్తాం. తను అంటుంది, "నా పేరు యాసెల్. ఇంకా నేను రేడియో ఫ్యామిలీలోని పెద్ద కూతుర్ని." ఇక్కడ జినువు అనుకుంటా ఉంటాడు, నేను ఈ అమ్మాయితో సిస్టమ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని. ఎలాగంటే బారుకా చెప్పినట్టు. ఇప్పుడు జినువు ఈ అమ్మాయితో అంటాడు, "నీకు నీ మైండ్ లో ఏదైనా సౌండ్ వినబడుతుందా? ఎలాగంటే నీ ముందున్న మనుషుల్ని చంపు అని." దీనిపై ఈ అమ్మాయి అంటుంది, "అవి కాకుండా వేరేవి వినిపిస్తాయి. అవేంటంటే ఈ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయమని." ఇప్పుడు జినువు అంటాడు, "నీకు ఎప్పటి నుంచి ఇలా వినిపిస్తుంది?" దీనిపై ఈ అమ్మాయి అంటుంది, "మేము ఈ ప్లేస్ కి వచ్చినప్పటి నుంచి." ఇది విని జినువు షాక్ అవుతాడు. జినువు అంటాడు, "మీరు ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారు?" దీనిపై ఈ అమ్మాయి చెప్తుంది, "ఇంతకు ముందుకు మేము డీమన్ వల్ల ఉండేవాళ్ళం, కానీ ఒకటేసారి మేము ఇక్కడికి వచ్చేసాం." ఇప్పుడు జినువు అంటాడు, "అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?" ఇప్పుడు మనం ఈమె దగ్గర కూడా గ్లిచ్ ని నోటీస్ చేస్తాం. ఎలాగంటే ఈమె బాడీని ఎవరో పొజెస్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, "మేము వార్ కోసం రెడీ అవుతున్నాం." ఇప్పుడు జినువు అంటాడు, "అసలు వార్ ఎందుకు?" దీనిపై ఎసిల్ అంటుంది, "మా ఎనిమీ ఎంత పవర్ఫుల్ అంటే మా డీమన్స్ అందరం కలిసి అతన్ని ఓడించాల్సి ఉంటుంది." ఇంకా తను ముందేదో చెప్పేలోపే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇదంతా విని జినువుకు అర్థమైపోతుంది దీనికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకు దొరకదని. ఇంకోవైపు మనం హెడ్ క్వార్టర్స్ లో జింజుని చూస్తాం. తను యాండ్ మాన్స్టర్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాడు. తను చెప్తాడు, ఈ యాండ్ మాన్స్టర్ ని జపాన్ బార్డర్ దగ్గర ఒక ఐలాండ్ లో చూసారంట. ఈ యాండ్ మాన్స్టర్ అక్కడ ఉండే 194 సివిలియన్స్ ని చంపేసింది. ఇంక ఈ మాన్స్టర్ ఓడించడానికి 108 హంటర్స్ ని పంపించారు. దాంట్లో 4 ఈ ర్యాంక్ హంటర్స్, ఇంకొక సి ర్యాంక్ హంటర్, ఇంకా ఒక బి ర్యాంక్ హంటర్ చనిపోయాడు. ఇది విని చైర్మన్ గో షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఒక్క యాండ్ ఇంతమందిని చంపేసింది. ఇప్పుడు జింజులు అంటాడు, అక్కడ ఒక ఏ ర్యాంక్ హంటర్ వచ్చి ఆ యాండ్ మీదకి తన పవర్ఫుల్ అటాక్ చేయడం వల్ల యాండ్ చనిపోయింది. ఇప్పుడు చైర్మన్ గో అంటాడు, "ఇవి ఇలా ఎగురుకుంటూ వెళ్ళడం వల్ల మనకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నేను చెప్తున్నా, మీరు జపాన్ ని కాంటాక్ట్ చేసి ఒక జాయింట్ ఆపరేషన్ కి రిక్వెస్ట్ చేయండి. ఇంకా మిగిలిన కంట్రీస్ ని కూడా అలర్ట్ గా ఉండమనండి. ఇంకా మనం అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. ఇంకా నేను జేజు ఐలాండ్ మీదకి 14th రేడ్ మిషన్ ని డిక్లేర్ చేస్తున్నాను." ఇంకోవైపు మనం టస్క్ ని చూస్తాం. తను యాసిల్ ని చేతిలో పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా యాసిల్ వీళ్ళుండే క్యాసిల్ ని జినువుకి చూపిస్తుంది. దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ క్యాసిల్ లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న యాసిల్ వాళ్ళ నాన్న జినువుని చూసి యాసిల్ ని తిడుతూ ఉంటాడు. తను అంటాడు, "ఇతను నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు కనబడట్లేదా ఇతని షాడో లోపల ఎంతమంది సోల్జర్స్ ఉన్నారో?" ఇప్పుడు తను వెంటనే తన సోల్జర్స్ ని జినువు మీకు అటాక్ చేయడానికి పంపిస్తాడు. ఇప్పుడు జినువు అంటాడు, "యాసిల్, నేను ఒక డీల్ ని చేసుకున్నా. దాన్ని బట్టి నువ్వు నాకు పర్మిట్ పాస్ ఇచ్చావంటే నేను మిమ్మల్ని ఎవరిని ఏమి చేయను." ఇప్పుడు ఇది విని అతనికి కూడా అర్థమైపోతుంది నేను జినువుని ఏం చేయలేనని. అందుకే తను పర్మిట్ పాస్ ని జినువుకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు జినువు సరే అని చెప్పి యాసిల్ ని పట్టుకుంటాడు. ఇప్పుడు జినువు అంటాడు, "యాసిల్ ని నేను నాతో పాటు తీసుకెళ్దామని అనుకుంటున్నాను." దీన్ని చూసి వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. ఇంకా యాసిల్ ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి జినువు అంటాడు, "మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు యాసిల్ హెల్ప్ కావాలి. ఎందుకంటే మిగతా పర్మిట్ పాసెస్ ఎక్కడ ఉన్నాయో తనకి తెలుసు. అవి దొరికిన తర్వాత మీ కూతుర్ని నేను నీకు ఇచ్చేస్తాను. ఇంకా నేను తన్ని జాగ్రత్తగా చూసుకుంటా." ఇది విని యాసిల్ వాళ్ళ నాన్న కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు జినువు యాసిల్ తోటి అంటాడు, "నేను నిన్నే నమ్ముతున్నాను." ఇక ఇంకోవైపు మనం జపాన్ లోని కొందరు సైంటిస్ట్ ని చూస్తాం. వీళ్ళు ఆ దొరికిన యాండ్ మాన్స్టర్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే మిగిలిన యాండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఇంకా బయటంగా ఒక అతని ఇదంతా చూస్తూ ఉంటాడు. తన గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇంకోవైపు మనం జినువుని చూస్తాం. తను 90th ఫ్లోర్ కి వచ్చేస్తాడు. ఇక్కడ ట్యాంక్ ఇంకా ఎగ్రీస్ డెవలప్ అయి ఉంటాయి. ట్యాంక్ ఏమో ఎలిట్ ర్యాంకర్ గా మారిపోయి ఉంటాడు. ఇంకా ఎగ్రీస్ ఏమో నైట్ ఎలిట్ ర్యాంకర్ గా. అంటే వీళ్ళిద్దరూ ఎస్ ర్యాంక్ ఇంకా ఏ ర్యాంక్ అంతా పవర్ఫుల్ గా మారారు. ఇప్పుడు యాస్లీ అంటుంది, "నేను ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్స్ ని తీసుకొచ్చాను, మనం ఈజీగా ముందుకెళ్ళడానికి. కానీ ఇప్పుడు చూస్తే ఇవి అవసరం లేవనుకుంటా." దీనిపై జినువు అంటాడు, "అలాగైతే నువ్వు వీటిని ఇలాగే ఇంటికి తీసుకెళ్ళు." దీనిపై యాస్లీ అంటుంది, "అలా చేయలేను. ఎందుకంటే ఇక ముందు చాలా పవర్ఫుల్ క్రియేచర్స్ ఉన్నాయి. వీటితోటి ఫైట్ చేసి మనం గెలవలేం. అందుకే ఈ గిఫ్ట్స్ ఇచ్చి వీటితోటి మనం ఈజీగా డీలింగ్ చేసుకోవచ్చు
తెలుసుకోవచ్చు. ఇప్పుడు జిను యాస్లీ తోటి అంటాడు, నేను పవర్ఫుల్ గా లేకపోతే మీరు నాతో ఇలా డీలింగ్ చేసుకునే వాళ్ళు కాదు కదా. దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ పవర్ ని బట్టే పొజిషన్ డిసైడ్ అవుతుంది. ఇంకా నువ్వు బాధపడకు, నేను ఈ ఫ్యామిలీని టాప్ పొజిషన్ కి తీసుకెళ్తా. ఇప్పుడు యాస్లీ జిను తోటి అడుగుతుంది, మీరు నా ఫ్యామిలీని ఎందుకు వదిలేశారు. దీనిపై జిను చెప్తాడు, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఇది విని యాస్లీ షాక్ లో ఉంటుంది. ఇంకా తన చెంపలు ఇంకా ఎర్రగా అవుతాయి. కానీ ఇక్కడ జిను ఆలోచిస్తూ ఉంటాడు, యాస్లీ ఇంకా జీనా వీళ్ళిద్దరు మైండ్ సెట్ ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు జిను అంటాడు, సరే ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, ఎందుకంటే ఇంకా ముందు చాలా పవర్ఫుల్ క్రియేచర్స్ రావచ్చు. ఇంకా నేను మీ నాన్నకి ప్రామిస్ చేస్తాను, నేను నిన్ను సేఫ్ గా తీసుకొస్తానని, సారీ చూసుకుంటానని. ఇప్పుడు యాస్లీ అంటుంది, నేను యూజ్లెస్ లా కనిపిస్తున్నానా. దీనిపై జిను అంటాడు, నేను అలా అనుకోవడం లేదు, ముందు ఇంకా పవర్ఫుల్ క్రియేచర్స్ ఉండొచ్చు కాబట్టి నిన్ను అందుకే ఇంటికి వెళ్ళమని అంటున్నాను. దీనిపై యాస్లీ అంటుంది, నేను లాస్ట్ దాకా మీతోటే ఉంటా. ఇది విని జిను సరే అని చెప్పి తన్ని కూడా తనతో పాటు తీసుకెళ్తాడు. ఇలా వీళ్ళు ముందుకెళ్తుంటే జినువు కూడా అర్థమైపోతుంది యాస్లీ చెప్పినట్టు ఈ మ్యాజిక్ బిష్లు ఇంతకు ముందు కంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయని. అయినా కానీ జినువు మెల్లమెల్లగా లెవెల్స్ అన్నిటిని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మనం చాయ్ జాంగ్ హీని ఇంకా చాహిని చూస్తాం. ఇప్పుడు చాయ్ చాహిన్ తోటి అంటాడు, మన ఇద్దరిని 14th జేజు ఐలాండ్ మిషన్ లోకి సమన్ చేశారు. ఇంకా వైట్ టైగర్ గిల్ లో నుంచి బేక్ కూడా వస్తున్నాడు. ఒక విధంగా ఈ కంట్రీలో ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ ఈ మిషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇది విని చాహిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అలాగైతే జినువు కూడా వెళ్తాడు. ఇప్పుడు చాయ్ చెప్తాడు, ఈ రెడ్ మిషన్ లో మనకి పక్కనున్న కంట్రీస్ కూడా హెల్ప్ చేస్తాయి, అంటే జపాన్ కూడా మనకి హెల్ప్ చేయబోతుంది. ఇదంతా విని చాహిన్ అంటుంది, అయితే డేట్ ని ఫిక్స్ చేశారా. దీనిపై చాయ్ చెప్తాడు, దీని గురించే ఇవాళ ఒక మీటింగ్ అరేంజ్ చేయబోతున్నారు. ఇంకోవైపు మనం జినువుని చూస్తాం. తను అన్ని ఫ్లోర్స్ ని క్లియర్ చేసి 100th ఫ్లోర్ కి వచ్చేస్తాడు. ఇక్కడ జినువు చూస్తుండగానే ఒక డ్రాగన్ సౌండ్ చేస్తూ ఒక దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ఇంకా ఇదే డ్రాగన్ మీద నిలబడి ఉంటాడు డీమన్ మొనార్క్. ఇంకా ఇతని పేరు వచ్చేసి బరాన్. ఇక్కడ డ్రాగన్ పేరు ఇంకా బరాన్ పేరు రెడ్ కలర్ లో రాసి ఉంటుంది. దీన్ని బట్టి జినువు కూడా అర్థమైపోతుంది ఇతని పవర్ ఏంటనేది. ఇంకా ఇతని ఆరాని చూసి యాస్లీ కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా చూస్తుండగానే బరాన్ తన పోర్టల్ లో నుంచి చాలా డీమన్స్ ని బయటికి తీస్తాడు. ఈ డీమన్స్ అన్ని జినువు ఇంకా యాస్లీ చుట్టుముట్టేస్తాయి. ఇప్పుడు వీళ్ళంతా కలిసి వీళ్ళిద్దరి మీద అటాక్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. దీన్ని చూసి జినువు తన మొనార్క్ డీమన్ ఎక్స్పెన్షన్ ని రిలీజ్ చేస్తాడు. ఇక దీని పవర్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు జినువు సోల్జర్స్ ఇంకా డీమన్స్ మధ్య ఫైట్ మొదలవుతుంది. ఇంకా టస్క్ తన ఫైర్ అటాక్ తో ఈ డీమన్స్ అన్నిటిని ఈజీగా చంపేస్తాడు. ఇక జినువు ఇలా చేయడం చూసి యాస్లీ షాక్ లో ఉంటుంది. ఇంకా తను ఆలోచిస్తుంది, నా ముంగటున్న అతను డీమన్ మొనార్క్, అతను ఇక్కడి రూలర్. ఇంకా నా దగ్గర ఉన్న అతను బయట నుంచి వచ్చాడు. ఇప్పుడు నేను ఎవరి సైడ్ నుండి ఫైట్ చేయాలి. ఇప్పుడు బరాన్ తన థండర్ అటాక్ ని గాల్లోకి విసిరేస్తాడు. ఈ అటాక్ వల్ల ఆకాశంలో నుంచి మెరుపులు మెరుస్తూ ఉంటాయి. దీనివల్ల జినువు సోల్జర్స్ చాలా వరకు మాయమైపోతూ ఉంటారు. ఇంకా ఈ అటాక్ డైరెక్ట్ గా వెళ్లి యాస్లీకి తలిగేలోపే జినువు వచ్చి తనని కాపాడతాడు. ఈ అటాక్ వల్ల జినువు యొక్క మాన చాలా వరకు తగ్గిపోతుంది. అయినా కానీ ఇప్పుడు జినువు తన సోల్జర్స్ ని మళ్ళీ సమాన్ చేయగలడు. కానీ ఈ అటాక్ కనుక మళ్ళీ జరిగిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే జినువు డిసైడ్ అవుతాడు ఫస్ట్ డ్రాగన్ ని ఫినిష్ చేద్దామని. ఎందుకంటే తను గాల్లో ఉండడం వల్ల జినువు సరిగా ఫైట్ చేయలేకపోతూ ఉంటాడు. ఇక జినువు తన స్టీల్ స్కిల్ ని యాక్టివేట్ చేసుకుంటాడు. దీనివల్ల ఇన్విజిబుల్ అయి స్పీడ్ గా వెళ్లి ఆ డ్రాగన్ మీద అటాక్ చేయడానికి. కానీ ఇక్కడ చూస్తే బరాన్ ఆ అటాక్ ని ఈజీగా ఆపేస్తాడు. దీన్ని చూసి జినువు షాక్ లో ఉంటాడు. ఎందుకంటే తను ఇన్విజిబుల్ అయినా కానీ బరాన్ తన్ని చూడగలిగాడు. ఇప్పుడు చూస్తుండగానే బరాన్ అతని దూరం విసిరేస్తాడు. ఇంకా తన మీద మళ్ళీ లైటింగ్ తోటి అటాక్ చేస్తాడు. ఇక జినువు ఈ అటాక్ నుంచి తప్పించుకోనికి టస్క్ యొక్క హెల్ప్ తీసుకుంటాడు. ఇంకోవైపు ఎగ్రెస్ ఫాస్ట్ గా వెళ్లి ఆ డ్రాగన్ ని చంపేస్తుంది. దీనివల్ల ఇక బరాన్ ఫైనల్ గా నీళ్ళ మీదకి వచ్చేస్తాడు. దీని తర్వాత మనం మళ్ళీ హెడ్ క్వార్టర్స్ ని చూస్తాం. దీంట్లో ఒక అమ్మాయిని చూస్తాం. ఈమె పేరు వచ్చేసి హనికావా. ఈమె ఇక్కడికి డ్రోన్ సోర్డ్ గిల్ నుంచి వచ్చి ఉంటుంది. ఇక్కడ మనం ఈ గిల్డ్ మాస్టర్ ని కూడా చూస్తాం. ఇతని పేరు వచ్చేసి గోటో. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఈ డ్రోన్ సోర్డ్ గిల్డ్ ఏదైతే ఉందో ఇది జపాన్ లోని లార్జెస్ట్ గిల్డ్ అంట. వీళ్ళ దగ్గర టోటల్ లెవెల్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు. అంటే ఇది ఏషియాలోని సెకండ్ బిగ్గెస్ట్ గిల్డ్. ఇంకా మనం చూసుకుంటే మిస్టర్ గోటో ఆరా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఉన్న అమ్మాయి హనికావా వీళ్ళకి థ్యాంక్ యూ చెప్తుంది వీళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. దీనిపై చైర్మన్ గో అంటాడు, ఇది నేను మీకు చెప్పాలి. సో మనకు తెలుస్తుంది ఇంతకు ముందు యాండ్ మాస్టర్ మీద ఎక్స్పెరిమెంట్ చేసింది వీళ్ళే. హనికావా వీళ్ళకి రీసెర్చ్ లో దొరికిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటుంది. తను చెప్తుంది, మేము ఈ యాండ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మాకు తెలిసింది ఇవి తొందరగా గ్రో అవుతాయి. ఇంకా ఇవి లైఫ్ స్పాన్ కేవలం 1 year వరకే ఉంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనం యాంట్ క్వీన్ ని చంపేసామంటే ఇవి సంవత్సరం లోపే చనిపోతాయి. అంటే యాంట్ క్వీన్ ని చంపేసారంటే ఇక కొత్త యాంట్స్ మళ్ళీ పుట్టవు. ఇక మిగిలిన యాంట్స్ ఏమో సంవత్సరం లోపు చనిపోతాయి. ఇంకా సెకండ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు అవిటి బిహేవియర్ గురించి తెలుసుకున్నారు. అదేంటంటే వీళ్ళు డంజన్ రైడ్స్ కి వెళ్ళినప్పుడు వీళ్ళకి తెలిసింది అదేంటంటే ఈ యాంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే పవర్ఫుల్ హంటర్స్ ఉంటారో వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి. ఇంకా ఈ 2 ఇన్ఫర్మేషన్స్ తో మనం ఒక మంచి ప్లాన్ ని రెడీ చేయొచ్చు. ఇదంతా విని చైర్మన్ గో షాక్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళు కొంచెమే ఇన్ఫర్మేషన్ చెప్తామని చెప్పారు కానీ చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు గోటో అంటాడు, నేను మా టీమ్ లో నుంచి 10 ఎస్ ర్యాంక్ హంటర్స్ ని పంపిస్తాను. ఇంకా నేను కూడా వస్తాను. మనందరం కలిసి యాండ్ మాన్స్టర్స్ ని ఫినిష్ చేద్దాం. ఇంకా మేము ఈ యాండ్ మాన్స్టర్స్ ని చంపే టైంలో మీరు వెళ్ళి ఆ క్వీన్ మాన్స్టర్ ని చంపేయండి. ఇది విని జింజులు ఇంకా మిగతా వాళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇప్పుడు జింజులు అంటాడు, మీరు ఇలా గనక చేస్తే మీరు చాలా యాండ్స్ తోటి ఫైట్ చేయాల్సి ఉంటుంది. దీనిపై గోటో అంటాడు, మేము వీటిని కేవలం డిస్ట్రాక్ట్ చేయాలి అంతే కదా. ఇంకా ఈ ప్లాన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చైర్మన్ గోకి కూడా నమ్మకం వస్తుంది ఈ ప్లాన్ ఈజీగా సక్సెస్ అవుతుందని. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంకా 10 ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు. ఇక ఇంకోవైపు మనం జినువుని ఇంకా బరాన్ని చూస్తాం. ఇక్కడ జినువు సోల్జర్స్ చాలా వరకు చనిపోతూ ఉంటారు. ఇక జినువు హెచ్పి కూడా తగ్గిపోతూ ఉంటుంది. తనకి పోషన్ తాగే టైం కూడా లేదు. ఇంకా ఇక్కడ ఎగ్రీస్ ఇంకా మిగతా వాళ్ళు కూడా బరాన్ తోటి ఫైట్
చేస్తూ ఉంటారు, కానీ దానివల్ల ఏమీ యూజ్ ఉండదు. వీళ్ళందరినీ తను ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఇలా ఫైట్ చేయడం చూసి జినువు వెంటనే బరాన్ మీదకి అటాక్ చేస్తాడు, కానీ దీనివల్ల ఏమీ యూజ్ ఉండదు. ఇప్పుడు బరాన్ వెంటనే జినువుని పట్టుకుని తన్ని చంపడానికి ట్రై చేస్తాడు. దీన్ని చూసి ఎగ్రెస్ ఇంకా మిగతా వాళ్ళు వచ్చి బరాన్ని పట్టుకుంటారు. దీన్ని చూసి బరాన్ ఏమో కోపంలో వీళ్ళందరి మీదకి అటాక్ చేస్తాడు. దీనివల్ల వీళ్ళంతా మాయమైపోతారు. ఇంకా మనం చూసుకుంటే జినువు దగ్గర హెచ్పి కూడా అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు తను ఏ సోల్జర్స్ ని సమన్ చేయలేడు. అంటే ఇప్పుడు జినువు తనతో ఒంటరిగా ఫైట్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తుండగానే వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ మొదలవుతుంది. నిజం చెప్పాలంటే ఈ ఫైట్ చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫైట్ ని నేను మీకోసం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తట్టుంది. వస్తే మాత్రం నేను ఈ సీన్ ని కట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు బరాన్ జినువు డేగర్స్ ని దూరం విసిరేస్తాడు. ఇంకా తను డైరెక్ట్ గా తన వెపన్ తో జినువు మీదకి అటాక్ చేస్తాడు. ఇక్కడ జినువు ఏమో తన చేతితో బరాన్ యొక్క వెపన్ ని ఆపుతూ ఉంటాడు. ఇంకా జినువుకి అర్థమైపోతుంది బరాన్ నేను అనుకునే దానికంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాడని. ఇప్పుడు బరాన్ రెడీ అవుతాడు జినువు మీకు తన లైట్నింగ్ అటాక్ ని యూజ్ చేయడానికి. ఇప్పుడు జినువుకి అర్థమైపోతుంది నేను ఇక్కడి నుంచి తప్పించుకోలేనని. ఇప్పుడు బరాన్ జినువు మీకు అటాక్ చేసే లోపే యాస్లీ తన వెపన్ ని బరాన్ మీకు ఇసిరేస్తుంది. దీన్ని చూసి బరాన్ యాస్లీ మీకు అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇప్పుడు ఇదే ఛాన్స్ గా తీసుకుని జినువు తన ఫుల్ పవర్ ని వాడి బరాన్ 2 చేతుల్ని విరగొడతాడు. ఇంకా తన ఒకే పంచ్ లో బరాన్ ని చంపేస్తాడు. తను చనిపోవడం వల్ల అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బ్లాస్ట్ గురించి చెప్పాలంటే ఇది బరాన్ యొక్క ఎనర్జీ. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే బరాన్ యొక్క తలకాయ లేచిపోయి ఉంటుంది. ఇప్పుడు జినువుకి నోటిఫికేషన్ వస్తుంది నువ్వు తన సోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలవని. ఇంకా ఈ అటాక్ వల్ల జినువు అక్కడే కింద పడిపోతాడు. దీన్ని చూసి యాస్లీ తన దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు జినువు అంటాడు ఇప్పటి నుంచి రెడీషూ ఫ్యామిలీయే ఈ ప్లేస్ ని రూల్ చేయబోతుంది. ఇది విని యాస్లీ కూడా చాలా సంతోషిస్తుంది. ఇంకా తను చెప్తుంది మా ఫ్యామిలీ పేరు రెడీసు కాదు రేడియో. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఆ మాత్రం చేయగలరని అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కి ఉన్న కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.